హలో ఫ్రెండ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస గెలుపులు అనమాట. నాకు తెలిసి ఒకటంటే ఒకటే మ్యాచ్ ఓడిపోయింది. ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస ఓటములు ఒకటంటే ఒకటే మ్యాచ్ గెలిచింది. అది కాక వీళ్ళు 300 అన్న కొడతారు, 400 అన్న కొడతారు అని చెప్పి ఆల్రెడీ సన్ రైజర్స్ అడ్మే ఒక పోస్ట్ కూడా వేయడం జరిగింది. ఇంకా ఫుల్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ఉన్న IPL లో మోస్ట్ డేంజరస్ టీమ్ గా కానొచ్చేది ఏదైనా ఉంది అంటే SRH మట్టికి 100కి 100% కాదు, 200% చెప్పుకోవచ్చు. CSK కొట్టింది, ముంబై ఇండియన్స్ కొట్టింది, RCB కొట్టింది, RR కొట్టింది. ప్రతి టీం ని చిత్తు చేసుకుంటూ వస్తుంది. అది కాక నిన్న జరిగేది వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో. ఇక హోమ్ గ్రౌండ్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. RCB గెలుస్తుందా, SRH గెలుస్తుందా? 100కి 200 కదా, 1000% చెప్పుకోవచ్చు. SRH ఫేవరెట్, అందరికీ SRH గెలుస్తుంది. రేపు చూడండి, ఒకవేళ RCB ఫ్యాన్స్ ఎవరైనా సరే అక్కడ మ్యాచ్ చూడడానికి వస్తే వాళ్ళందరినీ మా పార్ట్ కామెంట్ సైలెంట్ గా చూపిస్తాడు. ఒకవేళ ఫస్ట్ RCB దిగి 250 కొట్టిందా, 250ని చిట్టుకేసుకుంటూ చేస్తారు. ఒకవేళ ఫస్ట్ SRH బ్యాటింగ్ చేసిందా, ఈజీగా 300 కొడతారు అనేటటువంటి కాన్ఫిడెంట్ ప్రతి ఒక్కరిలో ఉంది. అందరినీ సైలెంట్ చేసేటటువంటి పార్ట్ కామెంట్స్ నిన్న సైలెంట్ అయిపోయిండు. అందరినీ సైలెంట్ గా ఉంచేటటువంటి SRH అభిమానులందరూ కూడా నిన్న సైలెంట్ గా ఉన్నారు. దానికి కారణం వన్ అండ్ ఓన్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదేం పెద్ద విషయం బ్రో, ఒక్క మ్యాచే కదా గెలిచింది అని మీరు అనుకోవచ్చు. మీరు ఒకసారి చూడండి, మన SRH RCB మీద దాదాపు 280 స్కోర్ దాటి కొట్టినప్పుడు ఓడిపోయింది 20 రన్ల తేడాతోనే. కానీ నిన్న SRH ఓడిపోయింది దాదాపు 30 రన్ల తేడాతోనే. ఇదొక విజయం కదా. అక్కడ CSKని చిత్తుగా చేసింది, ముంబై ఇండియన్స్ ని చిత్తుగా చేసిందండి. వీళ్ళు చిత్తుగా చేశారంటే ఇది ఇంకా గొప్ప విషయమే కదా. అందరినీ సైలెంట్ గా ఉంచే వాళ్ళు వీరు సైలెంట్ గా ఇచ్చారంటే ఇది కూడా గొప్ప విషయమే కదా అని చెప్పుకోవచ్చు అనమాట. ముందు RCB టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది భయ్య. దాంతో ప్రతి ఒక్కరు కామెంట్ అనమాట, RCB ఖచ్చితంగా భయపడుతుంది. ఇక వీళ్ళకి బ్యాటింగ్ ఇస్తే వీళ్ళు 300 కొడతారు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళే తీసుకున్నారు అనేటటువంటి మాటలు అయితే వినపట్టే. ఇక ముఖ్య మూలిగి మన విరాట్ కోహ్లీ ఆడిండు, పతిదార్ మంచిగా ఆడిండు. ఆ తర్వాత వచ్చినటువంటి గ్రీన్ కూడా మంచిగా ఆడేటటువంటి ప్రయత్నం చేసిండు. 207 టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది చూసిన తర్వాత ఇక అందరూ హోప్స్ వదిలేశారు. వీళ్ళు 250 ఇచ్చినా కొడతారు, ఇంకా వేలదే ఉందని అని అన్నారు. కానీ వచ్చినట్టు ఆ పెవిలియన్ కి తిరిగి వెళ్ళిపోయినటువంటి విధానం చూసి అక్కడ ఉన్నటువంటి SRH అభిమానులందరూ కూడా సైలెంట్ గా కూర్చున్నారు. అప్పుడు దాకా కేకలు పెడుతున్న వాళ్ళు, అప్పుడు దాకా లేచి గోల చేస్తున్న వాళ్ళందరూ కూడా క్వైట్ అయిపోయారు అనమాట. ఇక అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో సైలెంట్ లో వచ్చింది. ఇదిలా నాన్న సైలెంట్ గా ఉంచడం అని చెప్పి విరాట్ కోహ్లీ చేసినటువంటి సింబల్ ఏదైతే ఉందో నిన్న ఫుల్ వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. హెడ్ గురించి మాట్లాడుకోవాలి, తను ఆడితేనే మిగతా టీం అంతా ఆడతారా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఒక్కడంటే ఒకటే కొట్టింది అనమాట. ఆ తర్వాత అభిషేక్ శర్మ ఓరబాదులు వాదిని భయ్య, కానీ ఎక్కువసేపు గ్రీజ్ లో నిలబడలేకపోయిండు. తర్వాత వచ్చినటువంటి క్లాస్ వెనక తిరిగి వెళ్ళిపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి తెలుగుడు కాబట్టి ఆమె సపోర్ట్ ఇస్తారేమో, టార్గెట్ కూడా అంత పెద్దగా లేదుగా చేంజ్ చేస్తారేమో అంటే ఇంకా తన్ని కూడా పెవిలియన్ కి పంపించేశారు. ఈ విధంగా వచ్చినట్టు పెవిలియన్ కి పంపిస్తుంటే అబ్బాయి మట్టికి నిలబడి ఆడేటటువంటి ప్రయత్నం చేసిండు. తన ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ విధంగా లాస్ట్ దాకా కూడా మ్యాచ్ మంచి ఉత్కంఠంగా నడిచింది. అండ్ కమిన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా రాజ్యాన్ని కాపాడడానికి ఒక్కోసారి రాజే సైనాధిపతిలాగా వస్తారు అని చెప్పి నేను ఎలివేషన్ వేశారు మనోడు 2 బాధిన తర్వాత. ఆ తర్వాత తను కూడా తిరిగి పంపించేయడం జరిగింది. సో ఇది ఏదైతే ఉందో ఇది మామూలు విజయం కాదని చెప్పి RCB ఫ్యాన్స్ చెప్పేటటువంటిది. మాకు కప్పు కొట్టాల్సిన అవసరం లేదు, మేము గట్టి రివెంజ్ తీర్చుకున్నాం, అది మాకు చాలు అని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. మరి ఇంకా RCB ప్లే ఆఫ్స్ కి ఏమన్నా సజీవంగా ఉంటాయంటే ఉండేటటువంటి అవకాశం లేదు. ఒక్కసారి ఈ టేబుల్ పాయింట్ చూడండి. ఈ టేబుల్ పాయింట్ రాత్రంతా కష్టపడి నేను గీసుకుంది. ఇందులో ఉన్నది ఉన్నట్టు జరిగితే ఖచ్చితంగా RCB ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. ఇక జరిగితే అనేటటువంటి నమ్మకం నాకే లేదు. చాలు ఈ మాత్రం రివెంజ్ చాలు. అండ్ నెక్స్ట్ SRH వర్సెస్ CSK మ్యాచ్ ఉంది. CSKని వాళ్ళ హోమ్ గ్రౌండ్కి వెళ్ళి కొట్టాలంటే ఈ మాత్రం అవమానం SRHకి జరగాలి. అది జరిగింది కాబట్టి ఈసారి ఏమైనా గట్టి పర్ఫార్మెన్స్ ఇస్తారేమో. చేసింగ్ లో కూడా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటారు, బౌలింగ్ లో కూడా వాళ్ళని ఇది చేసుకుంటారని చెప్పి నేను ఏదనుకున్నా. దీనిపై మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.